కట్టే షరాబు లేడని మహాకవి అంటారు. అదేవిధంగా కర్షక వీరుని గాయం నిండా కాలువ కట్టే ధర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడని మన సమాజానికి అటు కార్మికుడు ఇటు కర్షకుడు ఇద్దరు రెండు కళ్ళలు అంటున్నారు. అటువంటి రెండు రంగాలు కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ కార్మిక కర్షక వ్యతిరేక విధానాల వల్ల ఈ రెండు రంగాలు నిర్వీర్యమై ఈరోజు వచ్చేసి వైపు రైతు చూస్తే ఏ పంటకు గిట్టుబాటు లభించడం లేదు. పంట కొనేవాడు లేడు, అడిగేవాడు లేడు. పండిన పంటను ఇంటికి తీసుకునే పరిస్థితుల్లో రైతు లేడు. రైతు వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల భూమిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఒకవైపు రైతు. మరొక వైపు కార్మికులు చూస్తే అంగన్వాడీ టీచర్స్ కానీ, అంగన్వాడీ హెల్పర్స్ కానీ, భవన కార్మికులు కానీ, మిడ్ డే మీల్స్ కార్మికులు కానీ, ఆశా వర్కర్లు కానీ వాళ్ళకు కనీస వేతనాలు కూడా లభించక అరకొర ఆ యొక్క నిధులతో వాళ్ళ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. మరి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ చూస్తే వాళ్ళు ముఖముఖ పాత్రలు పోషిస్తారు. ఒక తల్లిగా, ఒక డాక్టర్గా, ఒక నర్సుగా, ఒక ఉపాధ్యాయురాలుగా ముఖముఖ పాత్రలు పోషిస్తారు. తల్లిలా పిల్లలను లాలించాలి, ఒక ఉపాధ్యాయురాల వాళ్ళకి వచ్చి బోధించాలి, ఒక నర్సులా, ఒక డాక్టర్లా వాళ్ళ ఆరోగ్య సమస్యలు చూడాలి. అటువంటి వాళ్ళ పరిస్థితి ఎందరో మహిళలు మహిళా సాధికారత గురించి బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇస్తుంటారు. కానీ మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగములో అనురాగంలో తరగని పెళ్లికున్నావ. అటువంటి మహిళా సాధికారత గురించి ఏమాత్రం కాబట్టి ఈ రెండు రంగాలు నిర్వీర్యమైపోతే సమాజం నిర్వీర్యమైపోతుంది. అందుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో భాగంగా కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె 4 రోడ్ల కూడల వద్ద ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ హెల్పర్స్, ఆశా వర్కర్స్, భవన కార్మికులు, మిడ్ డే మీల్స్, మిగతా వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన సమ్మె జరుగుతూ ఉంది. అందులో నేను కూడా పాల్గొనడం చాలా సందర్భోచితంగా సమయంలో భావిస్తున్నాను. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను మానుకోవాలని చెప్పేసి ఈ యొక్క యూనియన్ తరఫున, ఈ యొక్క వేదిక తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను.